I'm thankful. I'm thankful for my beautiful family. I'm thankful. For beautiful family. I'm thankful for fresh air I breathe. I'm Thank thankful you for for fresh beautiful air. Breathe. Air. I'm thankful for good food I can eat. I'm thankful for good for need. Food I can eat. Yes, thank you, universe. Thank Thank you, you. universe. Thank you, universe. Thank you, myself. Thank you, Thank gurus. Thank you. thank Thank you, parents. Thank you, friend. ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, ఇలా మనం కంపల్సరీగా డేని పాజిటివ్ థాట్స్తో స్టార్ట్ చేసినామంటే ఆ రోజంతా మనకి పాజిటివ్గానే ఉంటుంది. రైట్ సార్, అదే పాజిటివ్తోనే గ్రాటిట్యూడ్ రాయండి సార్. ఒక 5 నుంచి 10 విషయాలకు మీ దగ్గర ఉండే వాటికి గ్రాటిట్యూడ్ ఛాలెంజ్. ఎస్ సార్, 21 days గ్రాటిట్యూడ్ ఛాలెంజ్. ఎన్నో డే సార్ ఇది? మహేష్ సార్ ఎన్నో డే 2 will hit. సార్? డే 9 12. 12. 2 రైట్ will సార్. ఎస్, చదవండి. గ్రాటిట్యూడ్ ఫస్ట్ పేజ్ ఏముంది? I love I myself. like myself. I respect myself. ఓకే, ఐ లైక్ మై సెల్ఫ్. నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను గౌరవిస్తున్నాను. ఫీల్తో రాయాలి సార్, విత్ ఎమోషన్తో కనెక్ట్ అవ్వాలి, మీతో మీరు మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ చెప్పండి. మీకున్న విషయాలకు, మీ దగ్గర ఉండే 5 విషయాలకు గ్రాటిట్యూడ్ చెప్పండి. మినిమం 5, మ్యాక్సిమం మీ ఇష్టం. ఓకే, మీ దగ్గర ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పండి. కృతజ్ఞత చెప్పడం సార్. మన దగ్గర ఉన్న వాటికి తృప్తి చెందితే లేనిది కూడా జీవితంలో రావడం జరుగుతుంది. డైలీ రాయాలి సార్, డైలీ రాస్తేనే రిజల్ట్స్ వస్తాయి. మీ హెల్త్ గురించి, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు థ్యాంక్ యూ. నా జీవితం సంతోషంగా ఉన్నందుకు థ్యాంక్ యూ. నాకు డబ్బు, సంపద, ఐశ్వర్యాలు వస్తున్నందుకు థ్యాంక్ యూ. నా జీవిత పనంతత్వంలో భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాను, థ్యాంక్ యూ. నా కెరీర్ డెవలప్ అవుతున్నందుకు థ్యాంక్ యూ. నా జాబ్ మంచి జాబ్ ఉన్నందుకు థ్యాంక్ యూ. మీ బిజినెస్ చేస్తున్నట్టు బిజినెస్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఏదైతే ఉందో వాటికి థ్యాంక్ యూ చెప్పండి సార్. రిజల్ట్ 100% వస్తుంది. ఎస్, ప్రతి దానికి థ్యాంక్ యూ ప్రతిరోజు థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ 100% చెప్పాలి. ఎవరైతే గ్రాటిట్యూడ్ చెప్తారో వాళ్ళకి 100% రిజల్ట్స్ వస్తాయి. మనం 21 days లైవ్గా చేపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి సార్. యూనివర్స్ మీకు 100% తీసుకొస్తుంది మీకు ఏం కావాలో. ఎస్, తర్వాత కోరిక రాసుకోండి సార్. మీ గోల్ రాసుకోండి. 21 days ఒకే ఒక కోరికను మాత్రమే తీసుకోండి. అయిపోయినట్టు, జరిగిపోయినట్లు ఊహించుకొని రాసుకోండి సార్. మీ గోల్, మీ కోరికను మనసులో ఊహించుకొని అయిపోయినట్లు రాయాలి. 2-3 lines రాయండి అయిపోయినట్టు. ఓకే, మీ గోల్, కోరిక తీరిన తర్వాత ఏం చేయాలనుకున్నారు? ఎస్, మీ గోల్ ఒకటి రాయండి. ఒకే ఒక గోల్ 21 days ప్రాక్టీస్ చేద్దాం. ఈ గోలు అయిపోయిన తర్వాత ఈ రెండో గోల్ తీసుకుందాం. ఎస్, మనీ కావచ్చు, గోల్డ్ కావచ్చు, డ్రీమ్ హౌస్, డ్రీమ్ కారు, డ్రీమ్ బైక్, డ్రీమ్ బిజినెస్, ఏదైనా కావచ్చు. ఒకే ఒక కోరికను తీసుకొని మనసులో ఊహించుకొని అయిపోయినట్లు రాయాలి. ఎస్, జరిగిపోయినట్లు. ఎస్, నాకు రిసీవ్ అయింది అంత అమౌంట్, థ్యాంక్ యూ మనీ. ఎస్, నా హెల్త్, మీ కెరీర్ డెవలప్ కోసం కావచ్చు. మీకు ఎంత డబ్బు కావాలి 2024 ఎండే లోపల జరిగిపోయినట్టు ఊహించుకొని రాయండి. ఎస్, ఎస్ సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 times రాయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. Thank you, universe. Thank you. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 times రాయాలి.
1176 అనేది ఏంజిల్ కోడ్ సార్. ఓకే, ఏంజిల్ మీ కోరికను తీరుస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 టైమ్స్. ఎస్, రాశారు అందరూ. ఎస్. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీ దగ్గర నెగిటివ్ ఉందని అర్థం సార్. మీరు అనుకున్న పనులు జరగట్లేదు, మీ హెల్త్ బాగలేదు, మీ వెల్త్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ కెరీర్ చేస్తున్న ఉద్యోగం సమస్యలు ఉన్నాయంటే మీలో నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ని తీసేయాలి. ఆ నెగిటివ్ తీసేయాలంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 100కి 100% మీరే మీ జీవితానికి రెస్పాన్సిబిలిటీ. కాబట్టి సెల్ఫ్ హీలింగ్ ద్వారా మీలో నెగిటివిటీని దూరం చేయొచ్చు సార్. అదొక టెక్నిక్ అన్నమాట. కొన్ని ట్రిగ్గర్ వర్డ్స్ యూజ్ చేసి సెల్ఫ్ హీలింగ్ ద్వారా మీలో నెగిటివిటీ అనేది క్లీన్ చేయొచ్చు. కాబట్టి ప్రతిరోజు మనం సెల్ఫ్ హీలింగ్ చేసుకొని మనకి కూడా ఓపెన్ చేసి తర్వాత మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చేసుకుంటే 100% రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ మేము ప్రాక్టికల్గా చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సక్సెస్ అయిన తర్వాతనే మీకు చెప్తున్నాం సార్. ఓకేనా? ఎస్ సార్, అందరూ సిట్ కంఫర్టబుల్ పొజిషన్. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఎస్, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 5 టైమ్స్ చేయండి సార్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకోండి. బ్రీత్ అవుట్. మీలో ఒత్తిడి, స్ట్రెస్, బాధ, కోపాన్ని బయటికి వదిలేసేయండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్లస్ మీలో బ్లాక్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, ఒత్తిడి, బాధ, కోపాన్ని బయటికి పంపించేసేయండి. ఎస్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఓకే, మీ మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ 2 కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేయండి. మీ మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా 2 కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్, మీకు ఆలోచనలు వస్తూ ఉంటే సాక్షిగా గమనించండి. ఆలోచన రహిత స్థితికి రండి. శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్, 2 కనుబొమ్మల మధ్యన ఒక వైట్ డివైన్ ఎనర్జీ, ఒక తెల్లని కాంతి మీ ఆజ్ఞా చక్రంపై పడుతుంది. ఊహించండి, మీ తలపైన ఒక వైట్ డివైన్ లైట్ పడుతున్నట్టుగా ఊహించండి. మీరు విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నారు. 3 టైమ్స్ చెప్పుకోండి. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. ఎస్, నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను. మీ బాడీకి యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఎస్, మీ బాడీ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరించగలుగుతున్నాను. నా శరీరం అంతా ఒక శక్తి వలయంలో ఏర్పడుతుంది. ఎస్, నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను. నేను విశ్వశక్తిని పూర్తిగా తీసుకున్నాను. నేను అనంత శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాను. ఎస్, మీ బాడీ మొత్తం డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ నిండి ఉంది. ఊహించండి, మీ తలపై నుంచి డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఒక తెల్లని డివైన్ లైట్ పడుతున్నట్టు ఊహించండి. మీలో ఉన్న నెగిటివిటీ, స్ట్రెస్ని పాదాల ద్వారా బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించండి. ఓకే, పైన నుంచి ఎనర్జీ ఫిల్ అవుతుంది, కింద నుంచి నెగిటివ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఊహించండి సార్, ఒక తెల్లని డివైన్ ఎనర్జీ పడుతున్నట్టు ఊహించండి. ఎస్, నేను పూర్తిగా శక్తిని స్వీకరిస్తూ నా విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను. నా పైన విశ్వశక్తి యొక్క తేజస్సు, డివైన్ ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంటుంది. నా శరీరం చుట్టూ ఒక శక్తి వలయంలో ఏర్పడుతుంది. మీ శరీరం చుట్టూ ఒక శక్తి వలయాన్ని ఊహించండి సార్. ఒక గోల్డ్ సర్కిల్, ఒక పింక్ సర్కిల్ ఊహించండి. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది ఎప్పటికీ విశ్వశక్తి. నేను ధనవంతుని అయ్యే శక్తిని పొందుతున్నాను. నన్ను నేను అదృష్టవంతునిగా తయారు చేసుకుంటున్నాను. ఎస్, ఐఎమ్ లక్కీ పర్సన్. విశ్వశక్తి మీద ఏకాగ్రతను చేయగలుగుతున్నాను. ఎస్, విశ్వశక్తి సహాయంతో నా జీవితాన్ని ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను. నేను ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతున్నాను. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మీలోనే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేయండి.
మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసేయండి. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో చేసేయండి సార్. నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ లెట్ గో బయటికి పంపించేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. విశ్వశక్తి సహాయంతో నాలో అద్భుతమైన డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ నిండి ఉంది. ఎస్, నేను డబ్బుని పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నేను డబ్బుని నా జీవితంలోకి పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఎస్, నా జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆకర్షించగలుగుతున్నాను. నా జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యాన్ని స్వీకరించగలుగుతున్నాను. నా జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆకర్షించగలుగుతున్నాను. డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష. ఎస్, నాపై డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాపై డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎస్ సార్, మీరు మనీని రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు సెల్ఫ్ హీలింగ్ చేయండి. ఎస్ మై డియర్, మీ పేరు చెప్పుకోండి. మై డియర్ మై సెల్ఫ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ స్వామి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ స్వామి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ స్వామి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ స్వామి, I am sorry. Please forgive me. Thank you. I love you. ఎస్, మీకు మీరు 5 times ఓపెన్ చేసుకోండి. మీలో ఉన్న నెగిటివిటీ మొత్తం క్లీన్ అవుతుంది. ఎస్, నేను డబ్బుని అనేక మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తాను. నేను డబ్బుని వివిధ అనేక మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. నా వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎస్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్, ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్, ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని, నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని. డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నేను ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ డబ్బులు అనర్గళంగా పుష్కలంగా అందరికీ పంచిపెడుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్, మనీకి కూడా ఓపెన్ చేసుకోండి. డియర్ మనీ, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, నేను ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు. నీ పట్ల నేను ఏమన్నా దురుసుగా ప్రవర్తించింటే సారీ. ఎస్, తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎస్, నా అవసరాలన్నీ తీరుస్తున్నందుకు థ్యాంక్ యూ మనీ. మనీకి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, మీ పిల్లల ఫీజులు, మీ ఇంట్లో అవసరాలు, ప్రతిరోజు డబ్బు మీ అవసరాలు తీరుస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. డబ్బు నన్ను ప్రేమిస్తుంది. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. నేను డబ్బు బెస్ట్ ఫ్రెండ్స్. నేను డబ్బు బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఎల్లప్పుడూ డబ్బును ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మనీ. మనీ నా దగ్గరికి రాగానే నేను సంతోషంగా ఉంటాను. మనీ నా దగ్గరికి రాగానే నేను సంతోషంగా ఉంటాను. డబ్బు సంపాదించడం చాలా సులభం. డబ్బు సంపాదించడం చాలా సులభం. డబ్బు సంపాదించడం చాలా తేలిక. నేను మనీని చాలా ఈజీగా సంపాదిస్తున్నాను. నేను మనీని చాలా ఈజీగా సంపాదిస్తున్నాను. డబ్బు నా దగ్గరికి సులభంగా సునాయాసంగా వస్తుంది. డబ్బు నా దగ్గరికి సులభంగా సునాయాసంగా వస్తుంది. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఎస్, అక్టోబర్ మంత్లో నా లైఫ్లోకి డబ్బు సంపద వస్తుంది. నాకు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు నా దగ్గరికి ఎలాగోలా వస్తాయి. నాకు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు నా దగ్గరికి వస్తున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఎస్ డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, I love you. Dear money, thank you. I love you. Yes, I am rich. I am rich. I am rich. I am abundance. I am abundance. I am abundance. I am number one. I am great.
ఐఎమ్ సక్సెస్ఫుల్. ఐఎమ్ సక్సెస్ఫుల్. నేను ఆరోగ్యవంతుణ్ణి. నేను ఐశ్వర్యవంతుణ్ణి. నేను ధనవంతుణ్ణి. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ways money comes to me. Expected unexpected money regularly comes to me. ఊహించిన ఊహించని మార్గాల ద్వారా డబ్బు నా దగ్గరికి వస్తున్నందుకు థ్యాంక్ యూ మనీ. ఎస్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. మై బిజినెస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. మై బిజినెస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. డే బై డే ఐ am getting better and better. Day by day I am getting better and better. Today onwards money will flow to me multiple directions. Today onwards money will flow to me multiple directions. Every day I receive more money. Every day I receive more money. I make money even in my sleep. I make money even in my sleep. నేను పడుకున్నా కూడా నా అకౌంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది. I give respect money. Money respect to me. డబ్బు సంపద ఐశ్వర్యం నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. డబ్బు సంపద ఐశ్వర్యం నా జీవితంలోకి స్వీకరిస్తున్నాను. నన్ను ధనవంతుని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎస్, ఐఎమ్ రిచ్. ఐఎమ్ బికమ్ రిచ్. ఐఎమ్ బికమ్ రిచ్. డబ్బు సంపద ఐశ్వర్యం సంపాదించడానికి ఎన్నో అవకాశాలు నా దగ్గరికి వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు అవసరానికి మించి డబ్బులు నా దగ్గరికి వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అందరూ చెప్పండి. ఐఎమ్ హెల్తీ. ఐఎమ్ వెల్తీ. ఐఎమ్ డివైన్. Everything comes to me perfect time. I am healthy. I am wealthy. I am divine. Everything comes to me perfect time. మీ అవసరం ఉన్నప్పుడు యూనివర్స్ ఇస్తుందని నమ్మండి. బలంగా నమ్మండి. కోరుకోండి. ఓకే, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. రిలాక్స్, రిలాక్స్. ఎస్ సార్. రెండు చేతులు రబ్ చేసుకుని మీ తలపై నుంచి పాదాల వరకు పెట్టండి. రెండు చేతులు రబ్ చేసుకుని పాదాల నుంచి తలపై నుంచి పాదాల వరకు పెట్టండి. ఊహించండి మనీ ఫ్లో జరుగుతున్నట్టు, ఎనర్జీ రిసీవ్ చేసుకున్నట్టు. ఎస్, మీ తలపై పెట్టుకుని బ్లెస్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్లెస్ చేయండి. విజువలైజ్ చేయండి డబ్బు వచ్చినట్టు. ఎస్, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. ఈ క్లాస్లో ఉన్న ప్రతి అందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి సార్. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎస్, ఎదుటి వ్యక్తుల సంతోషాన్ని చూడగలిగితే మీ లైఫ్లో కూడా సంతోషం వస్తుంది. ఎస్, అందరికి అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. అందరికి అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి సార్. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మండి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఎస్ సార్, అయిపోయింది. తదాస్తు అంటేనే మీరు కోరుకున్న పని అయిపోయింది, వచ్చింది. హ్యాపీగా ఫీల్ అవ్వండి, సంతోషంగా ఫీల్ అవ్వండి. ఎస్, యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నారు. యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ మై సెల్ఫ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ గురూస్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎస్ సార్, రిలాక్స్. రిలాక్స్ సార్, రిలాక్స్. ఎలా అనిపించింది? రిలాక్స్ అనిపించింది. యూనివర్స్ డివైన్ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నారా? ఎస్ సార్, అందరూ ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, గుడ్, వెరీ గుడ్. హే. ఎస్, అందరూ చిన్నపిల్లలు అయిపోవాలి. హ్యాపీగా సంతోషంతో చేయాలి సార్ దీన్ని. మనకి ఎప్పుడు బాధ వచ్చినా ఇలాంటి టెక్నిక్ చేయడం వలన రిజల్ట్ అనేది 100% అవడం జరుగుతుంది. ఎస్ సార్, ఎంతమంది డివైన్ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నారు? చాలా కామ్ఫుల్ గా ఉన్నాను సార్. అవును సార్. ఇంకా పీస్ఫుల్ గా అనిపించిందా? పీస్ఫుల్ గా అనిపించింది. ఓకే. మనీ వస్తున్నట్టు డబ్బు ఆకర్ష, డబ్బులు నేను రిసీవ్ చేసుకుంటానని నమ్మకం వచ్చిందా? ఫస్ట్ సార్, ఆ వర్డ్ రావట్లేదు. ఆ నమ్మకం అనేది వస్తా ఉంది సార్. ఆత్మవిశ్వాసం. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఆటోమేటిక్ గా యూనివర్స్, నమ్మండి, యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఓకే, రైట్ సార్. రవి సార్. కే సురేష్ గారు,
వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు డైలీ, మాట్లాడట్లేదు. మీ ఫేస్ చూపించండి సార్ ఒక్కసారి, ఎందుకంటే అందరూ కూడా ఎస్ సురేష్, ఎస్ సార్ దేవి ప్రసాద్ సార్ కనెక్ట్ అయ్యారా? ఎస్ సార్, కొంచెం అంటే కనెక్ట్ అవుతున్నాను, మళ్ళీ డివియేట్ అవుతున్నాను. ఓకే, అంటే నాకు కార్డ్స్ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగాలి. కార్డ్స్ వస్తుంటే అక్కడికి లెట్ గో చేసేయండి, అక్కడ కట్ చేసి మళ్ళీ దీనికి వచ్చేయండి. ప్రయత్నం చేస్తున్నాను సార్. ఓకే, కార్డ్స్ అన్ని కట్ చేసి కొంచెం శ్వాస మీద అలవాటు పడాలి. కాన్సన్ట్రేట్ చేయండి అంతే. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ నేను చెప్పే మాటలు మాత్రమే వినండి చాలు. ఓకే సార్. రైట్ సార్. ఇంకా సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే లేదు సార్, మీరు ఆఫ్టర్నూన్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు సార్? ఒకవేళ నేను సార్, కాల్ చేయడానికి. ఆఫ్టర్ లంచ్ సార్, ఆఫ్టర్ 3 కాల్ చేయండి. ఓకే సార్. ఓకే, మార్నింగ్ నాకు కన్సల్టెంట్స్ ఆఫీస్ ఉంది, అక్కడ బిజీ ఉంటా. ఆఫ్టర్ లంచ్ అయితే ఫ్రీ అవుతా. ఓకే సార్. బుక్ రీడింగ్ సార్, శ్రీనివాస్ సార్ బుక్ రీడింగ్ ఉందా? ఎస్ శ్రీనివాస్, రషా, వేణి సార్ ఉన్నారా? శ్రీనివాస్ సార్ బయటికి వెళ్ళారేమో. నమ్మండి సార్, ఫస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి, చెప్పాం కదా. బలమైన కోరిక పెట్టుకోండి, ఒకే ఒక్క కోరిక పెట్టుకోండి. తర్వాత నమ్మకం ఉండాలి, తర్వాత ఓపిక ఉండాలి, తర్వాత గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కూడా ఉండాలి. ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి, 100% రిజల్ట్స్ రావడం జరుగుతుంది సార్. 100కి 100%. ఎప్పుడు పొరపాటును కూడా నెగిటివ్ ఆలోచనలు చెయ్యొద్దు. సో నెగిటివ్ ఆలోచనలు చేసినారంటే అవే మేనిఫెస్టేషన్ జరుగుతాయి. ఎప్పుడు పాజిటివ్తోనే ఉండండి. ఎస్ నాకు వస్తుందని నమ్మండి అంతే. ఎప్పుడైతే పాజిటివ్తో ఉంటారో యూనివర్స్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, మీరు 100 పాజిటివ్ ఆలోచన చేసి ఒక్క నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే మళ్ళీ మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ పడిపోతాయి. ఎప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ హై ఉండాలంటే సంతోషంతో ఉండండి. హ్యాపీగా, సంతోషంగా, జాయ్ఫుల్గా ఉంటే మీ ఎనర్జీ లెవెల్ అబౌవ్ 500-600 హెడ్జెస్ వస్తుంది. మీరు బాధపడడం, స్ట్రెస్కి ఫీల్ అవ్వడము, ఒత్తిడికి గురి అవ్వడం అయితే మీ ఎనర్జీ లెవెల్స్ 20-30కి పడిపోతాయి. చెప్పాము కదా, బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. మీరు 99.9999% ఎనర్జీ, అది మర్చిపోద్దండి సార్. ఓకే, మీరు ఒక ఎనర్జీ, మీకు కావాల్సింది 0.001% మాత్రమే. క్లియర్ సార్, అర్థమైందా? మీరే 99.999% ఎనర్జీ అయినప్పుడు మీకు కావాల్సినది ఫిజికల్గా 0.001% మాత్రమే. ఓకే, యూనివర్స్లో ప్రతి కణం, ప్రతి సెల్ మీలో కూడా ఉంది. మీలో ఒక దైవశక్తి ఉంది, నమ్మండి. మీతో మీరు డైలీ 10-15 మినిట్స్ మాట్లాడండి. సెల్ఫ్ టాక్ అంటారు దాన్ని. ఓకే, 100% పాజిటివ్గా మాట్లాడు. సెల్ఫ్ టాక్, ఎస్ నేను ఇక్కడ ఉన్నాను, నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత నేను ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, దానికోసం ఏం చేయాలని సెల్ఫ్ టాక్ మీతో మీరు మాట్లాడుకోండి, దారి చూపిస్తుంది. ఎంతమంది మాట్లాడుతున్నారు సార్ సెల్ఫ్ టాక్ డైలీ? స్వామి గురించి చెప్పాడు కదా, మీతో మీరు మాట్లాడకపోతే ఒక అద్భుతమైన వ్యక్తిని మిస్ అవుతారు. ఓకే, ఎంతమంది మాట్లాడుతున్నారు సార్ మీతో మీరు డైలీ 10-15 మినిట్స్? ప్రకృతిలోకి వెళ్ళి నడుచుకుంటూ మాట్లాడండి. అవును, నేను ఒక 5 ఇయర్స్ కింద ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడున్నాను, థ్యాంక్ యూ చెప్పండి దానికి. కంపల్సరీ సెల్ఫ్ టాక్ మాట్లాడండి, మీతో మీరు కంపల్సరీ మాట్లాడండి. మీలో ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఓకే, మీ సోల్తో మీరు మాట్లాడండి, 100% మీరు పైకి రావడం జరుగుతుంది. ఓకే, మర్చిపోదండి సార్, సెల్ఫ్ టాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ శ్రీనివాసులు సార్ ఉన్నారా? బయటికి వెళ్ళారా? సార్ ఉన్నాను సార్. బుక్ రీడింగ్, బుక్ వచ్చిందా మీ దగ్గరికి? వచ్చింది కానీ నా బుక్ రీడింగ్ నేను కాదు. ఓకే, రేపు చెప్తారా? రిచ్ డాడ్ పూర్ డాడ్ చెప్తాను. ఇది లేదా సీక్రెట్ మైండ్ సెట్ బుక్ రాలేదా? వచ్చింది కానీ ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతాను సార్. ఓకే, ప్రిపేర్ అవ్వండి. ఈ 4 daysలో అయిపోవాలా 2 చాప్టర్స్ మీకు. సార్ రేపు 9-10 చెప్తారా రవి సార్? 11-12 చెప్తాను వీకేష్. సార్. 9-10 సార్? 9-10. ఓకే సార్, ఓకే.
ఎందుకంటే ఈ బుక్ సగం అయిపోయి కొత్త బుక్ తీసుకోవడం ఎందుకండి? వేస్టే కదా. మనం ఉన్న బుక్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయలేదు, మళ్ళీ కొత్త బుక్లో కూడా సగం సగం పని చేస్తే రిజల్ట్ రాదు. అన్ని చాప్టర్స్ అవును అయిపోయి మనకి ఇంకా చాలా డేస్ ఉన్నాయి. సార్. నాకు ఆ చాప్టర్స్ నేనే ఒక 2 చాప్టర్స్ పోస్ట్ చేస్తే గ్రూప్ లో అది కొంచెం చదివి నేను చెప్పగలుగుతాను సార్. ఓకే, మన గ్రూప్లో ఉన్నారు కదా కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళు కాల్ చేసి వాట్సాప్ చేయించుకోండి. ఆ, ఓకే సార్. ఓకే, ఓకే. రైట్. ఏది కావాలి సార్ మీకు? 8 వరకు సార్ అయిపోయినాయి కదా మనకు. 9, 10 రవి సార్ చెప్పండి. అవును 10 సార్. గ్లోబల్ వీరేష్ చెప్తారు. 13, 14 శ్రీనివాస్ ప్రిపేర్ అవుతారా? లేదంటే రమణ సార్ చెప్పేస్తారు ఇంకా. ఓకే, ఈ వీక్ లో అయిపోవాలి బుక్ మనకి. నెక్స్ట్ వీక్ లో కొత్త బుక్ తీసుకుందాం. 13, 14 నేను చెప్తాను సార్. నేను పెట్టించుకుంటాను ఎస్, గ్రూప్ లో. ప్రిపేర్ అవ్వండి. 13 కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఓకే ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే డైలీ ఒక 5 నిమిషాలు బుక్ రీడింగ్ చదవడం వల్ల కూడా మనలో పాజిటివిటీ పెరుగుతుంది. ఓకే, మనం చదవడానికి టైం లేదు, ఓపిక లేకపోవచ్చు. మనం వేరే వాళ్ళు చదివిన తర్వాత వినడం అనేది అలవాటు చేసుకోండి. మీ కుకు ఎఫ్ఎం ఉంది సార్, మీకు కావాలంటే కుకు ఎఫ్ఎంలో అన్ని బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఫస్ట్ ఫ్రీ ట్రయల్ ఇస్తారు. మంత్లీ ఏమో 39 రూపీస్ 49 రూపీస్ ఉంది అది సబ్స్క్రిప్షన్. 1 మంత్కి గాను 1 మంత్కి గాను 39, 49 చూడండి అది. ఓకే, చాలా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. చాలా బుక్స్ ఉంటాయి, మనం చెప్పిన బుక్స్ ప్రిపేర్ అవ్వండి. మీకు టైం ఉందంటే వేరే బుక్స్ కూడా చదువుకోవచ్చు. ఇక సీక్రెట్ బుక్ కూడా ఒకసారి చదువుకోండి, మీకు అవైలబిలిటీ ఉందంటే. తెలుసా సార్ మహేష్ సార్ సీక్రెట్ బుక్? ఎస్, రోడా బర్న్ రచయిత సార్. 2006లో, ఓకే, ఆస్ట్రేలియా రచయిత. ఆమెకు జరిగిన నిజమైన సంఘటన. ఆమె కూడా మనందరి మాదిరి బాధపడి ఒత్తిడికి స్ట్రెస్ అయ్యి హస్బెండ్ చనిపోతే పిల్లలు చదువులు చదివించుకోలేక డిప్రెషన్కి ఫీల్ అయ్యింది. హాస్పిటల్లో జాయిన్ అయింది. అప్పుడు వాళ్ళ డాటర్ సార్ హేలీ సైన్స్ గెట్టింగ్ రిచ్ ఒక బుక్ తెచ్చి ఇవ్వడం జరిగింది. ఆ బుక్ చదివి తనంతకు తానే ఆ స్ట్రెస్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు రియల్గా జరిగిన ఇన్సిడెంట్సే సీక్రెట్ బుక్ లో రాయడం జరిగింది. అంత అప్పుడు పవర్ఫుల్ సార్ సీక్రెట్ బుక్. వచ్చినప్పటి నుంచి కొంచెం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బాగా అవేర్నెస్ వచ్చింది సార్. మా యాక్చువల్లీ యద్భావ తద్భవతే, మన సనాతన ధర్మం ప్రకారంగానే అందరూ ముందుకెళ్తున్నారు. మనం డైరెక్ట్ మనది చెప్తే ఎవరు వినరు కదా. కరెక్టే సార్. అటు వెళ్ళి ఫారిన్కి వెళ్ళి ఫారిన్ నుంచి ఇటు వస్తే అప్పుడు వింటారు జనాలు. ఓకే, యద్భావం తద్భవతి. మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే జరుగుతుంది 100%. మీ ఫోకస్ ఎక్కడుంది, మీ ఆలోచనలు, మీ థాట్స్, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ యాక్షన్స్ ఒకే లైన్లో ఉండాలి. అప్పుడు రిజల్ట్ రావడం జరుగుతుంది సార్. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్ ఉందంటే గ్రూప్లో షేర్ చేయండి. విజన్ బోర్డ్ సార్ ఇంకా చెక్ అనేది రాలేదు. మ్యాజిక్ చెక్ ఎంతమంది చేశారు? దేవి ప్రసాద్ సార్ చేశారు, మహేష్ సార్ చేశారు, రవి సార్ చెక్ రాలేదా? చెక్ ఉంది సార్. నేను ఈ నవరాత్రులు బిజీలో అయిపోయింది క్లాస్ కదా, కూడా అటెండ్ నవరాత్రులు కాలేదు. అయిపోయి 2 days అయిపోయింది సార్. నాకు అదే 2 సార్, days అంటే కథలు నిమజ్జనం చెప్పకండి. కథలు చెప్తే లేదు. కథలు రైడ్ అయిపోతారు. కరాడు చెప్పుడు అవ్వాలంటే అసైన్మెంట్స్ కంపల్ చేయండి. కథలు రైడ్ లేదు చెప్పండి. లేదు సార్, ఈ రోజు ఖచ్చితంగా సార్. పోస్ట్ చేయండి. చెక్ షాంపుల్ కూడా పంపించాము, వేరే వాళ్ళు పంపించారు, దాన్ని చూసాను రాయండి. వీరేష్ ఒక చెక్ రాసి పంపించండి. సురేష్ గారు చెక్ రాసి పంపించండి. శ్రీనివాసులు గారు చెక్ రాసి పంపించండి. మీ పేరుతోనే కంపల్సరీ చెక్ సార్ రాసుకోండి చెక్ సార్. స్వామి కంపల్సరీ తీసుకోవాలి స్వామి. కంపల్సరీ మ్యాజిక్ చెక్ అది. ఓకే స్వామి. ఓకే, ఓకే సార్. మర్చిపోకుండా కంపల్సరీగా చెక్ మీ పేరుతోనే మీరు చెక్ రాసుకోండి సార్. అబండెన్స్ యూనివర్స్ ఇవ్వడానికి రెడీ ఉంది. ఓకే తర్వాత సార్. విజన్ బోర్డు ఎల్లో చార్ట్, ఓకే, షేర్ చేశాను నేను పర్సనల్గా వాట్సాప్లో కూడా. ఎల్లో చార్ట్ గురు కూడా రెడ్ స్కెచ్తో రాసుకోండి. పసుపు కుంకుమ శుభానికి సౌఖ్యానికి గుర్తు కాబట్టి కంపల్సరీగా విజన్ బోర్డు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉండాలి, మీ పర్సనల్ గోల్స్ ఏంటి, ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, మీ కెరీర్ గోల్స్ ఏంటి, మీ ఎడ్యుకేషనల్ గోల్స్ ఏంటి, మీ టూర్ వెళ్ళాలనుకున్నారు, ఏ డేట్లో వెళ్ళాలి, మీ వెల్త్ కావాలి, ఎంత డేట్లో కావాలని క్లారిటీగా రాసుకొని విజన్ బోర్డు అతికేయండి. చెప్పాను కదా సార్, మా మైండ్ సెట్ చిన్నపిల్లలు అయిపోవాలి. చిన్నపిల్లల మైండ్ సెట్ అంటే ఎటువంటి కల్మషం ఉండదు. కల్మషం లేనప్పుడు చిన్నపిల్లలు చూడండి, మనం ఎంత చిన్నపిల్లల్ని తిట్టినా కూడా మన దగ్గరికి వస్తారు, అవునా కదా? అప్పుడు కోరికలు అనేది మేనిఫెస్టేషన్ జరుగుతాయి. ఓకే, విజన్ బోర్డు చెక్ కంపల్సరీ చేయాల్సిందే సార్ అందరూ. ఇంప్లిమెంటేషన్ అప్లై చేస్తేనే మీ లైఫ్ మారుతుంది. తెలుసుకోవడం గొప్ప కాదు ఇక్కడ, అవునా కదా? నేను నాలెడ్జ్ని షేర్ చేస్తున్నా అంటే తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది.
యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు మనీ మేకర్స్ 100% జరుగుతుంది. ఓకేనా సార్? రైట్ సార్. మరి అందరికీ ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తి, మీకు అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ ఎం అనంతమరి స్వామి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం.